ఎస్టేట్ తెలంగాణలో పడిపోయింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమే? బికాజ్ ఆఫ్ చెప్పాలంటే గవర్నమెంట్ వర్షాలకి రియల్ ఎస్టేట్కి ఏంటి సంబంధం? చాలా సంబంధం. ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాన్స్ ఏది తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అందరికీ తెలుసు. ఇక్కడున్న ఆంధ్ర పీపుల్ కావచ్చు మొత్తం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ డౌన్ అయింది అంటున్నారు. అది నిజమేనా? మీరు ఇప్పుడు చెప్పింది అంటే అక్కడ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నగారా రమేష్ గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం రమేష్ గారు. నమస్కారం మేడం. సో రియల్ ఎస్టేట్ తెలంగాణలో పడిపోయింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో? మేడం మీరు అనుకున్నట్టు సిచ్యువేషన్ అయితే అలా ఏం లేదు, బట్ బయట టాక్ అలా ఉంది. కానీ ఏ సిచ్యువేషన్లో కూడా ఏ ప్లేసెస్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది పడిపోలేదు, బట్ స్లో ఉంది. బికాజ్ ఆఫ్ చెప్పాలంటే పోయినసారి సీజన్ లేదు కాబట్టి సామాన్యంగా కొనే వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు. సో మిడిల్ క్లాస్ అంటే సామాన్యంగా రైతులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ మన ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు. బేసిక్గా వీళ్ళు ఎక్కువగా కొంటుంటారు. కానీ ఇన్ని రోజుల మన యొక్క ఎలక్షన్ కోడ్ వల్ల కావచ్చు, లేదంటే ఈ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో అనే ఉద్దేశం మీద ఇప్పటి వరకు అయితే స్లో ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ పికప్ అందుకుంది. చాలా వరకు చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఉన్నదానికంటే కూడా ఏపీలో రేట్స్ ఇంకా హైగా ఉన్నాయి. మార్కెట్ వాల్యూ ఇప్పుడు అనుకుంటాం చాలా మంది అప్పట్లో ఇక్కడే బాగా ఎక్కువ ఉంది, తెలంగాణ స్టేట్లోనే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల బాగా రేట్స్ పెరిగిపోయిందని. కానీ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో ఆల్ స్టేట్స్లలో అలాగే ఉంది. ఎక్కడ చూసినా కూడా దీని అంత సేఫ్ సిటీ, దీని అంత డెవలప్డ్ సిటీ కూడా బయట ఏం లేదు. సో కానీ అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న హైప్, మార్కెట్లో అట్లా హైప్ని క్రియేట్ చేస్తే డెఫినెట్లీ అందరు ఇలా. సో ఆంధ్రాలో అంటే పార్టీ మారింది కాబట్టి, కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసింది, టీడీపీ పార్టీ అండ్ జనసేన పార్టీ కూటమి గెలిచింది కాబట్టి అక్కడ ల్యాండ్ రేట్స్ ఎక్కువైపోతున్నాయి, అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడున్న ఏపీ సెటిలర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఆంధ్ర పీపుల్ కావచ్చు మొత్తం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ డౌన్ అయింది అంటున్నారు. అది నిజమేనా మరి? మీరు ఇప్పుడు చెప్పింది అంటే అక్కడ జరుగుతుంది అన్నదే టాక్ ఉంది. కానీ అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సీజన్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, పోయినసారి వర్షాలు సరిగా లేవు, ఇక్కడ లేదు, అక్కడ కూడా లేదు. కరెక్ట్, అక్కడ కూడా లేదు. జస్ట్ ఒక మార్కెట్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మార్కెట్ సోషల్ మీడియా అంతా డిపెండ్స్ ఆన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ఇలా టాక్ జరిగింది, అక్కడ బాగా జరుగుతుంది, కూటమి వస్తే ఇలా జరుగుతుంది. కానీ వర్షాలు లేకపోతే ఏం జరుగుతుంది? ఏది జరగదు. వర్షాలకి రియల్ ఎస్టేట్కి ఏంటి సంబంధం? చాలా సంబంధం ఉంది. మీకు ఎక్కడైనా వాటర్ సోర్స్ లేకపోతే ఒక పంట పండేది, సపోజ్ మిడిల్ క్లాస్ అనుకున్నాం మనం ఇందాక, మిడిల్ క్లాస్ కి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? సో అందరికీ కూడా చాలా వరకు ఈ వ్యవసాయం మీదనే చాలా వరకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళకి కూడా అదే సేఫ్, అంటే వాళ్ళకి అది ప్రాఫిట్ అనేది దాని మీద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు శాలరీ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క ఖర్చులను బేస్ చేసుకొని చూస్తే వాళ్ళు అక్కడక్కడే సరిపోతుంది. వీళ్ళకి ఇక్కడ జాబ్లు చేసుకుంటూ అక్కడ వ్యవసాయం కూడా చేస్తారు కాబట్టి ఆ వచ్చిన ప్రాఫిట్ తోటే ఇక్కడ మనకు చాలా మంది ప్రాపర్టీస్ని కొంటుంటారు. సో అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి, చిన్న ప్రాపర్టీస్ ఎవరైనా కొంటారా? డెవలప్మెంట్ అనేది సపోజ్ ఒక లేఅవుట్ డెవలప్మెంట్ అవుతుందంటే ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఒక ఏదైనా ఇండస్ట్రీ వచ్చిందంటే చుట్టుపక్కల అందరూ వచ్చి మీరు ఫ్యూచర్లో ఇక్కడ ఏమైనా జరుగుతుందని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటారు. కానీ పెద్ద పెద్ద రిచెస్ట్ పర్సన్స్ కొంటారా? అక్కడ ఎవరు కొనరు. రిచెస్ట్ అంటే ఫస్ట్ మెయిన్గా ఎవరైతే బాగా అంటే సపోజ్ వెల్ సెటిల్ పర్సన్స్, ఎన్ఆర్ఐస్, సో వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ప్రాపర్టీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్ళు కొనేది ఎంత పర్సెంట్ ఉంటుంది మేడం? చాలా తక్కువ. మనం అనుకుంటాం బాగా రిచెస్ట్ పర్సన్ ఒక ఐటీ ఫామ్ లేదంటే ఒక కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకొని రెంట్కి ఇచ్చేసి నడిపిస్తారు. బట్ కొనేది ఎవరు? వాళ్ళు ఎందుకు అలాంటి దాంట్లో చిన్న చిన్న వాటిలో షేర్లు పెట్టారు కదా, అంటే పెద్ద పెద్ద ప్రాపర్టీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడ కొనే 80% పీపుల్స్ అంటే 80% మిడిల్ క్లాస్ వాళ్ళే కొనేది. మనం ఏదైతే అనుకుంటాం రియల్ ఎస్టేట్ని నడిపించేది కానీ లేదంటే ఈ మార్కెట్ని మెయిన్ కీ రోల్ ప్లే చేసేది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు, మెయిన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి ఇప్పుడు హైదరాబాద్ సిటీనే తీసుకుందాం, రిచెస్ట్ పర్సన్స్ సిటీ లోపలే తీసుకుంటారు, బయటికి వెళ్ళి ఎందుకు తీసుకుంటారు? సో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి భవిష్యత్తులో ఇప్పుడు తక్కువ రేట్స్ ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మా తరాలకి నెక్స్ట్ జనరేషన్కి పనికొస్తుందని వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. సో రియల్ ఎస్టేట్ అనేది మెయిన్గా వాళ్ళ మీద డిపెండ్. కామన్ మ్యాన్స్ ఏదైనా ఉంటే వీళ్ళు ఒకళ్ళొకళ్ళ రిఫరెన్స్ తీసుకుంటారే కానీ
వాళ్ళ పెద్దోళ్ళు ఎవరికి కూడా రిఫరెన్స్ తీసుకొని చేసే పరిస్థితులు లేవు. వాళ్ళు ఓన్ డిసిజన్ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది అంతా కూడా ఎక్కడ చేస్తే ఏమో. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో చాలా రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండ్స్ వచ్చేసాయి. ఫార్మ్ ల్యాండ్స్ అని, అగ్రికల్చరల్ ల్యాండ్స్ అని, ప్లాట్స్ అని, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొంచెం దూరంగా విల్లా ప్లాట్స్ అంటున్నారు, ప్రీమియం గేటెడ్ విల్లా ప్లాట్స్. ఏది తీసుకుంటే బెటర్ అంటారు మీరు అన్నట్టు? యాజ్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఏది అందుబాటులో? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే విల్లాస్ అనే ప్లాన్ వెళ్ళరు మేడం 90%. ఎందుకంటే హై బడ్జెట్ ఉంటుంది. ఫార్మ్ ల్యాండ్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, లో కాస్ట్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గటువంటి ప్లాన్. ఎంతవరకు రిటర్న్స్ అనేవి మనకి ఇస్తాయి అంటే ఎన్ని ఇయర్స్ కి రిటర్న్స్ అనేవి వస్తాయి? ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఎక్కడో చాలా దూరంగానే ఉంటాయి, మనకు హైదరాబాద్ కి చాలా దూరంలో పెడుతుంటారు ఫార్మ్ ల్యాండ్స్ అంటే. సో రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి దాంట్లో? మార్కెట్ అక్కడ ఉన్న మార్కెట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రేపు ఇప్పుడు అదే ఏరియాలో ఏదైనా ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఒక ఐటీ ఫామ్ వచ్చింది, అదర్వైజ్ ఇంకేదైనా పెద్ద సిటీ ఫామ్ అవుతుంది, సపోజ్ ఓఆర్ఆర్ వచ్చింది, ఓఆర్ఆర్ తర్వాత ఇప్పుడు RRR వచ్చింది. సో ఈ RRR కి నియర్ బై అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి పెట్టే బడ్జెట్ లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే చాలా వరకు అప్పులు చేసి ప్రాపర్టీస్ కొని దానిపైన రిటర్న్స్ రావాలనుకోవడం చాలా తప్పు. అలాంటివి చేయలేరు. మిడిల్ క్లాస్ లో ఎక్కువగా అప్పులు తీసుకోకుండా చిన్న చిన్న వాటి ఏదైనా ఉంటే లోన్లు రికవరీ అంటే చిన్న చిన్న ఏదన్నా బ్యాంక్ లోన్స్ లేదంటే చిన్న ₹1, ₹2 ఇంట్రెస్ట్ బేసిక్గా తీసుకుంటుంటారు. సో అలాంటివి పెట్టి కూడా ఫ్యూచర్ జనరేషన్ కి యూజ్ అయ్యేటువంటి ప్లానింగ్స్ తోటి మెయిన్గా అలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు సిటీలో మీరు చూడండి, ఎక్కడ కూడా ఏ రేట్లు 20,000 30,000 గజం కంటే ఎక్కడ తక్కువ లేదు. 100 గజాలు కొనాలన్నా కూడా 30 లక్షలు పెడితే మనకు 100 గజాలు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 గజాలు చాలా. 100 గజాల ఎలాంటి ప్రాపర్టీ ఎంత జస్ట్ ఇండిపెండెన్సీ కోసం తీసుకుంటారు. వాళ్ళు అక్కడ ప్రశాంతంగా బతకడానికి, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా, మనకంటూ ఒక ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా ఓన్ ఫీలింగ్ తోటి అన్ని విధాలుగా. ఎందుకంటే చాలా మంది ఇక్కడ మిడిల్ క్లాస్ అంటే ఒకప్పుడు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 10 ఫ్లోర్ల అపార్ట్మెంట్లో ఉండాలి, అక్కడే స్టే చేయాలంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు వాళ్ళు. సో ఇదంతా కంజెస్టెడ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే బయట ఇండిపెండెంట్గా 100 గజాలు 200 గజాలు 300 గజాలకి ప్లాట్లకి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. బట్ ఇప్పుడు సిటీలో ఏమవుతుంది, HMDA సర్కిల్స్ వచ్చేసింది. అంటే కూడా లేఅవుట్స్ HMDA లేఅవుట్స్ అనేది ఈ RRR సర్కిల్ వరకు, అంతకుముందు ORR వరకు ఉండేది. ఇప్పుడు ORR దాటి కూడా కొంతవరకు వచ్చింది. ఇప్పుడు RRR వరకు HMDA వచ్చింది. సో HMDA సర్కిల్ వచ్చిందంటే ఈ నామ్స్ ప్రకారం ఈ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలంటే వాళ్ళ రేట్స్ బాగా హై ఉంటుంది. సో సిటీ అండ్ టౌన్స్ ప్లానింగ్ DTCP లేఅవుట్స్ వచ్చాయి. సో DTCP లేఅవుట్స్ అనేది HMDA పరిధి దాటిన తర్వాత ఈ DTCP లేఅవుట్స్ వస్తాయి. సో వీళ్ళకి ఏముంటుంది, HMDA కంటే కూడా కొంచెం లో ప్రైస్ లో ఉంటుంది దానికంటే. మరి ఇంకోటి ఏంటంటే దాని దాటి ఇంకా పరిధి దాటిపోయింది అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అండ్ ఫార్మ్ ల్యాండ్ లేఅవుట్స్ తీసుకుంటారు. ఎందుకు అంటే అది ఇంకొంచెం రేట్ తక్కువ ఉంటుంది. ఏ అప్రూవల్ ఉన్నది తీసుకుంటే బెటర్ అంటారు? అగైన్ ఇండివిజువల్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే అందరికీ తెలిసింది, రేరా పర్మిషన్ వచ్చిందంటే అన్ని విధాలుగా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టే. అది ఉంటేనే రేరా పర్మిషన్ వస్తుంది. సో అదర్ దెన్ నెక్స్ట్ వచ్చేసి HMDA అంటే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ప్రతి ఒక్క ఫెసిలిటీస్ని అక్కడ ఇవ్వాల్సిందే. అంటే HMDA లేఅవుట్లలో వాళ్ళకి రోడ్ సర్వీసెస్ కానీ, లైట్స్ ఫెసిలిటీస్ కానీ, అండ్ డ్రైనేజ్ సిస్టమ్, సీవరేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అంతా ఓన్లీ రెడీ టు గో కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళి స్టే చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటేనే HMDA పర్మిషన్ వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్గా ఎప్పుడైనా వెళ్ళి రెడీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ DTCPలో కూడా మాక్సిమం ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. బట్ కొంచెం సిటీ దాటిన తర్వాత బయట ఉంటుందనే ఉద్దేశం అనమాట. బట్ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఇవనేది వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది బిఫోర్ దట్ వాళ్ళు లేఅవుట్ వేసే ప్లాట్లు అమ్మేసుకుంటారు. తర్వాత వర్క్ చేస్తారా చెయ్యరా అనేది పట్టించుకునేది ఉండదు అనమాట. సో కాబట్టి దాంట్లో ఏంటంటే సేఫ్ సైడ్ అనేది కొంచెం తక్కువ అనుకోవచ్చు. బట్ ఈ HMDA అయితే 100% రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ DTCPలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదే గ్రామ పంచాయతీ ఫామ్ ల్యాండ్ లేఅవుట్స్ అంటే వాళ్ళు లోకల్ ఆర్డినెన్స్ అనమాట. అంటే సర్పంచ్ గారి పర్మిషన్ తోటి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ని బట్టి చేస్తూ ఉంటారు.